బ్యాంకులలో హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ లేదా హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత ఉందో చూద్దాం. సో ఇవాళ తారీఖు వచ్చేసి 23/3/2026 ఫ్రెండ్స్. సో ఈ తారీఖు ఫస్ట్ మనం గవర్నమెంట్ బ్యాంక్స్ చూద్దాం. సో గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ సెక్టర్ చూద్దాం, తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ చూద్దాం. మనం ఎప్పుడైనా లోన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ బ్యాంకులలో ప్రాధాన్యత ఇవ్వాలి. గవర్నమెంట్ బ్యాంకులలో కాదనంటే ప్రైవేట్ బ్యాంకులకు వెళ్ళాలి. ప్రైవేట్ బ్యాంకులలో కాదనంటే మనకు హౌసింగ్ ఫైనాన్స్లకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకేనా, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఫస్ట్ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 7.25 నుంచి 8.70 ఉన్నది. మనకు 30 లక్షల వరకు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, 30 నుంచి 75 లక్షల వరకు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, 75 లక్షలకి ఎబోవ్కి ఇంకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 7.25 నుంచి 8.70 ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 7.20 నుంచి 9% ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.15 నుంచి 9.50 వరకు ఉన్నది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 7.25 నుంచి 9.10 ఉన్నది ఫ్రెండ్స్. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూస్తే 7.10 నుంచి 10% వరకు ఉన్నది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.10 నుంచి 9.9 వరకు ఉన్నది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 7.3 నుంచి 10.70 ఉన్నది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో స్టార్టింగ్ రేట్ ఇచ్చింది ఓన్లీ 7.1 ఉంటుంది. ఎండింగ్ అనేది మన సిబిల్ స్కోర్ను బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఇండియన్ బ్యాంకులో 7.15 నుంచి 9.55 ఉన్నది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.10 నుంచి 9.15 వరకు ఉన్నది ఫ్రెండ్స్. ఇట్లా ఉన్నది. ప్రైవేట్ బ్యాంకులలో చూసుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంకులో 7.70 నుంచి స్టార్టింగ్ ఉన్నది ఫ్రెండ్స్. ఐసిఐసిలో వస్తే 7.65 నుంచి స్టార్టింగ్. యాక్సిస్ బ్యాంకులో వచ్చేస్తే 8% నుంచి స్టార్టింగ్. హెచ్ఎస్బిసిలో 7.45 నుంచి. సౌత్ ఇండియన్ బ్యాంకులో 7.20. కరూర్ వైశ్యాలో 8.5 ఉన్నది. కర్ణాటక బ్యాంకులో 7.3 ఉన్నది ఫ్రెండ్స్. ఫెడరల్ బ్యాంకులో 8.3 నుంచి 10.75 వరకు ఉన్నది. తమిళనాడు మర్సెంటైల్ బ్యాంకులో వచ్చేస్తే 7.9 నుంచి స్టార్టింగ్ ఉన్నది. బంధన్ బ్యాంక్ 8.4 ఉన్నది. ఆర్బీఎల్ బ్యాంక్ 8.2 ఉన్నది. తర్వాత సిఎస్బి బ్యాంక్ 8% ఉన్నది. హెచ్డిఎఫ్సి వచ్చేసి 7.75. మన వాళ్ళంతా హెచ్డిఎఫ్సికి వెళ్ళిపోతుంటారు, ఐసిఐసికి వెళ్ళిపోతుంటారు. ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉన్నదో, ఎంత హైలో ఉందో. సిటీ యూనియన్ బ్యాంక్ 8.25. నాకు ఐసిఐసిలో శాంక్షన్ అయింది లోను, లేకుంటే హెచ్డిఎఫ్సిలో ప్రీ అప్రూవ్డ్ లోన్ వచ్చేసింది, యాక్సిస్ బ్యాంక్లో ప్రీ అప్రూవ్డ్ లోన్ వచ్చిందని చెప్పి చెప్తూ ఉంటారు. సో గవర్నమెంట్ బ్యాంకులకే ఫస్ట్ వెళ్ళండి, అది కాకపోతే ప్రైవేట్ బ్యాంకులకు ప్రయత్నం చేయండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో 7.15 నుంచి ఉన్నది. సో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అనేటి ఇవి డిపాజిట్లు స్వీకరించే కస్టమర్ల దగ్గర, అందుకనే వీటి దగ్గర ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూస్తానికి ఇవి 7.15 అట్రాక్ట్ చేయనీకుంటున్నాయి. కానీ ఎప్పుడన్నా ఆర్బీఐ కనుక రేటు పెంచింది అనుకో, ఆర్బీఐ అనేది ప్రతి 2 నెలలకు ఒకసారి పెంచుతారు, దాన్ని ఆర్బీఐ బై మంత్లీ పాలసీ అంటాం. సో ఆర్బీఐ రేటు పెంచింది అనుకో ఏమవుతుంది, ఆర్బీఐ రేటు పెంచినప్పుడు ఈ ఎల్ఐసిలో ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కానీ తగ్గినప్పుడు తగ్గించరు. ఇది గుర్తుపెట్టుకోరు. అందుకనే ఈ హౌసింగ్ ఫైనాన్స్లలో ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి, జాగ్రత్తగా చూసి వెళ్ళకండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 7.15, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 7.15, టాటా క్యాపిటల్ 7.50, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 7.50, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ 8.2, తర్వాత ఎస్ఎంఎఫ్జి ఇండియా హోమ్ ఫైనాన్స్ 10 నుంచి స్టార్ట్ అవుతుందట. ఆదిత్య బిర్లా 7.75, ఐసిఐసి హోమ్ ఫైనాన్స్ 7.5, గోటేజ్ హౌసింగ్ ఫైనాన్స్ 7.6 ఉన్నది ఫ్రెండ్స్. ఓకేనా. అదేవిధంగా మీకేమైనా హౌసింగ్ లోన్ కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9963031413. ఓకేనా. హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళకైనా హౌసింగ్ లోన్ కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి. అదేవిధంగా నేను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్ లెక్క పనిచేస్తున్నా. సో మా బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 7.25 నుంచి స్టార్టింగ్ ఉన్నది ఫ్రెండ్స్. ఎంత ఉన్నది? 7.25 నుంచి స్టార్టింగ్ ఉన్నది. సో మీకు ఏమైనా లోన్ కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. ఒకవేళ మా బ్యాంకులో తీసుకుంటుంటే ఓకే, లేదంటే వేరే బ్యాంకులు అడిగినా కానీ మనకు తెలిసినటువంటి సర్కిల్ చాలా ఉన్నది కాబట్టి అక్కడ కూడా మీకు ఇప్పించడం అనేది జరుగుతుంది. సో ఈ నెంబర్ని అయితే సంప్రదించండి. ఇక్కడ డిస్ప్లే చేసిన అన్నీ సబ్జెక్ట్ టు ద కండిషన్. సో మనకు ఒకవేళ ఉమెన్ బారోవర్, మన దాంట్లో లోన్లో ఉమెన్ బారోవర్ ఉంటే 0.05 వరకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. అదేవిధంగా ఇంకా మన యొక్క సిబిల్ స్కోర్ మంచిగా ఉందనుకో, ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది సిబిల్ స్కోర్ని బట్టి మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సిబిల్ స్కోర్ కనుక మంచిగా ఉంటే మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సిబిల్ స్కోర్ కనుక బాగలేదనుకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. అందుకనే ఎప్పుడైనా లోన్ తీసుకున్నప్పుడు టైం టు టైం రీపేమెంట్ చేయండి, సిబిల్ స్కోర్ని పెంచుకోండి. దానివల్ల మీకు ఒక సిబిల్ స్కోర్ అనేది ఒక ఆస్తి లెక్క పనికి వస్తుంది. సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే మీకు దరిదాపులో ఒక 20 లక్షలు 30 లక్షలు మీరు సంపాదించుకున్నట్టే.
ఎందుకంటే ఒక కస్టమరు 60 లక్షల లోన్ తీసుకున్నాడు, ఆయనకు 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుందాం. నువ్వు కనుక లోన్ తీసుకుంటే 60 లక్షల లోన్ తీసుకుంటే నీకు 7.5 లెక్క వచ్చింది అనుకో, దరిదాపులో ఈ రెండింటి వల్ల మీకు దరిదాపులో ఒక 30 లక్షలు సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకనే సిబిల్ స్కోర్ను మీరు తక్కువ అంచనా వేయకూడదు. సిబిల్ స్కోర్ అనేది ఇంటాంజిబుల్ అసెట్. మన ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే కంటికి కనబడినటువంటి ఆస్తి అనమాట సిబిల్ స్కోర్ అనేది. అందుకని సిబిల్ స్కోర్ను మంచిగా ఉంచుకోండి, టైం టు టైం రీపేమెంట్ చేయండి. అదేవిధంగా బిజినెస్ చేసే వాళ్ళు ఐటీఆర్ చేయండి. మన వాళ్ళు ఏం చేస్తారంటే రైతు బంధు వస్తలేదు, లేకుంటే రైతు భరోసా పడతలేదు అని చెప్పేసి ఐటీఆర్ చేయరు. మీకు ఒకవేళ చిన్న ఎకరమో అరెకరమో ఉంటే దానికి వచ్చేటటువంటి గవర్నమెంట్ వేసే చిన్న డబ్బుల కోసం ఆశపడకూరి ఐటీఆర్ ఫైల్ చేసుకోరు. బ్యాంకులలో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే వడ్డీలు వస్తాయి. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.